ప్రవహించి సముద్రం వైపు ప్రయాణించి సముద్రంలో ఎలా ప్రవేశిస్తున్నాయో అలాగే మనుషులు ఉండే లోకంలోని వీరులందరూ నీలోకి ప్రవేశిస్తున్నారు. మిడత మోహం వల్ల మండుతున్న అగ్ని వైపు చాలా వేగంగా వెళ్ళి నశించిపోయినట్లు ఈ వీరులందరూ తమ చావు కోసమే చాలా వేగంగా పరిగెత్తి నీ ముఖాలలో ప్రవేశించి నశించిపోతున్నారు. విష్ణుదేవ, మండుతున్న నీ ముఖాలలో ప్రవేశిస్తున్న అన్ని లోకాలను చప్పరిస్తూ ఆస్వాదిస్తున్నావు. భయంకరమైన నీ వెలుగు ఈ ప్రపంచమంతటినీ వేడి చేస్తుంది. పరమాత్మ, నీకు నా అనేక నమస్కారాలు. నాపై దయ చూపించు. భయంకరమైన రూపం ఉన్న నువ్వు ఎవరు? దయచేసి నాకు చెప్పు. ఆదిదేవుడివైన నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు చేసే పనేంటో నాకు అర్థం కావడం లేదు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు, అర్జున, నేను లోకాలన్నింటినీ అంతం చేయడానికి విజృంభించిన చావును. కాబట్టి నీవు యుద్ధం చెయ్యకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఈ వీరులెవరూ మిగలరు. అందువల్ల నీవు లే, శత్రువులను గెలిచి కీర్తిని పొందు, అన్ని సంపదలతో నిండిన రాజ్యాన్ని అనుభవించు. నా చేతిలో వీరందరూ ఇప్పటికే చంపబడ్డారు. నువ్వు కేవలం ఒక కారణం మాత్రమే అవ్వు. ఇప్పటికే నా చేత చంపబడిన భీముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన యుద్ధ వీరులందరినీ నీవు చంపు. భయపడకు. యుద్ధభూమిలో శత్రువులను నువ్వు తప్పకుండా గెలవగలవు. కాబట్టి యుద్ధం చెయ్యి. శ్రీకృష్ణుడు మాటలు విన్న సంజయుడు ఇలా చెప్తున్నాడు, రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించి చాలా భయంతో గొంతు తడబడుతూ ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నీ గొప్పతనాన్ని చూసి లోకం సంతోషంతో పొంగిపోతుంది, ప్రేమతో నిండిపోతుంది. భయపడిన రాక్షసులు అన్ని దిక్కులకు పారిపోతున్నారు. సిద్ధపురుషులు నమస్కరిస్తున్నారు. నీవు అందరికంటే గొప్పవాడివి. బ్రహ్మదేవుడి కంటే ముందు నువ్వే మొదటి సృష్టికర్తవు. నాశనం లేనివాడివి. ఎవరైనా నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు? అనంతరూప, నీవు ఆదిదేవుడివి, పురాణ పురుషుడివి, ఈ ప్రపంచానికి పరమాశ్రయుడివి, అన్నీ తెలిసిన వాడివి, పరంధాముడివి. ఈ మొత్తం ప్రపంచం నీతోనే నిండి ఉంది. నీవే వాయుదేవుడువు, యముడువు, అగ్నివి, వరుణుడువు, చంద్రుడువు, బ్రహ్మదేవుడువు, బ్రహ్మకు కూడా తండ్రివి. నీకు వేల కొలిది నమస్కారాలు. అనంతమైన శక్తి కలవాడా, నీవు ప్రపంచమంతటా నిండి ఉన్నవాడివి. అన్ని రూపాలు నీవే. నీ గొప్పతనం తెలియక చనువుతో నిన్ను నేను మిత్రమా, కృష్ణ, యాదవ, సఖ అంటూ పూర్వం పిలిచేవాడిని. తినేటప్పుడు, తిరిగేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు